హాయ్ అండి. ప్రీవియస్ వీడియోలో బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కటింగ్ మెజర్‌మెంట్‌తో సహా చెప్పాను కదా! ఇప్పుడు ఎంబ్రాయిడరీ బ్లౌజ్ మీద స్టిచ్చింగ్ చూపిస్తాను. ఇలా బ్లౌజ్ పీస్‌ననేది అడ్జస్ట్ చేసుకొని, మనకి ఎక్స్ట్రా ఉన్న వాటిని ఇలా మార్కింగ్ చేసేసుకొని, మనం స్టిచ్ అనేది ఒక స్టిచ్ వేసేసుకోవాలండి. దీనివల్ల ఏంటంటే, మనకి ఈక్వల్‌గా ఎంత కావాలో అంత నెక్ వస్తుంది. ఎక్స్ట్రా ఉన్న పార్ట్ మనకి ఆ కట్ స్టిచ్ చేసిన దాంట్లో వెళ్ళిపోతుంది. ఇప్పుడు దాన్ని కట్ చేయకుండా లైనింగ్ పీస్ మీద పెట్టేసుకొని, ఒక పిన్‌తో అటాచ్ చేసేసుకుంటే మనకి కింద ఎంత సైజ్ కావాలో అంత సైజ్ వస్తుంది. మనకి వర్క్ చేసిన సైడ్ మనకి తెలుస్తుందండి. ట్రాన్స్‌పరెంట్‌గా ఉన్నా లేకపోతే మార్కింగ్ చేసుకున్నా మనకు అర్థమైపోతుంది. ఇలా పైన ఒక స్టిచ్ వేసి ఖర్చు అనేది కొంచెం ఎక్కువగా ఉంచుకోవాలండి. ఉంచుకోవాల్సిన దానికంటే కొంచెం ఎక్కువ ఉంచుకోవాలి. ఎందుకంటే మనం ఏవి ఎక్స్ట్రా క్లాత్ వేయట్లేదు కదా! తాకాసు పెట్టుకొని రివర్స్ తిప్పేసుకుంటే నీట్‌గా మనకి వచ్చేస్తుంది. ఇప్పుడు టాప్ స్టిచ్ అనేది ఒకటి వేసుకుంటే నీట్‌గా ఫినిషింగ్ అనేది ఎక్సలెంట్‌గా వస్తుందనమాట. రౌండ్స్ తిప్పే చోట కొంచెం మనం సింపుల్‌గా రౌండ్ ఆగి తిప్పుకుంటూ పాదం లేపి పెడుతూ తిప్పితే అక్కడ నీట్‌గా వచ్చేస్తుంది. నాకైతే స్టోన్స్ ఉన్నాయి కదా! కొంచెం జాగ్రత్తగా తిప్పాను. నీట్‌గా వచ్చేసింది. ఇప్పుడు మనం అదనేది అతికేసేసి నార్మల్‌గా స్టిచ్ చేసి ఎక్స్ట్రా ఉన్న ఖర్చులనేది కట్ చేసేస్తున్నాను. ఫైనల్ లుక్ వచ్చేసి ఇలా ఉందండి. ఫ్రంట్ పార్ట్ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి.